సార్ ఇప్పుడు ఏం అవసరం వచ్చింది సార్ చెప్పండి సార్. నువ్వు నాకు ఫిజికల్గా హెల్ప్ చేయరాదు? ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అది చేస్తున్నావు కదా. నువ్వు ఒకసారి నాకు హెల్ప్ చేయి, నెక్స్ట్ టైం నీకు హెల్ప్ చేస్తా. బ్రేకప్ అయింది కదా నీకు, ఖాళీ ఒక్కదాన్ని ఎందుకుంటావులే, ఇద్దరం ఏదో ఒక రోజు హెల్ప్ చేస్తాను నా బాధకి. రాయేమొద్దు, కావాలంటే రూమ్కి వెళ్ళిపోదాం. కానీ నువ్వు నా దాంట్లో జాయిన్ అయిపోయినావు అని చెప్పి నువ్వు కూడా ఆల్రెడీ హలో చెప్పునా ఎక్కడున్నా తేజు? నేనా బయటన్నా. అవునా, ఇంటి దగ్గర ఎవరు లేరు? అవునా, ఇప్పుడాకనే వచ్చా. ఏమైంది, ఇంటికి వచ్చావా? అవునే. అవునా, ఒక్క నిమిషం వస్తున్నాలే. త్వరగా రా, బాధగా ఉంది, మాట్లాడాలి. ఓకే ఓకే. ఏ హాయ్, ఎక్కడికి వెళ్ళినావు? బయటకు వెళ్ళిన షాప్కి. కానీ ఏమైంది ఎంత సడన్గా వచ్చినావు? నువ్వు గుర్తుకొచ్చిన అందుకే వచ్చిన. రావద్దా? ఎప్పుడు పిల్లతో తిరిగితే ఫ్రెండ్స్ గుర్తుకు రారు కదా. నేనే షాక్ అవుతాను ఎంత సడన్గా వచ్చినావు అంటే ఏమైందని. అన్నీ కుడిసినాయి, అందుకే కూర్చున్నందుకు నేను గుర్తొచ్చిన. ఫ్రెండ్ ఆ మాత్రం కలవకపోతే ఎట్లారా? ఫ్రెండ్ ఆ మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసింది కదా పాపం. ఎవరు? నేనే. ఇంకే ఫ్రెండ్ మాట్లాడినా కదా అప్పుడు, నువ్వు ఫోన్ చేసినప్పుడు. నేను నాకు అవసరం ఉన్నప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు కాదు. ఎవరు అవసరమే వాళ్ళే తీర్చుకోవాలి కదా. సో నా అవసరం ఉంటే నేను వచ్చిన, నీ అవసరం అయితే నీకేం రాలే కదా. సార్ ఇప్పుడు ఏం అవసరం వచ్చింది సార్ చెప్పండి సార్. మస్తు బాధలు ఉన్నా, అందుకే మాట్లాడుతున్నా. నువ్వేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గతం కథ వదిలేయాలి. ఓహో అవునా, సరే చెప్పు ఏమైంది. ఏమైందండి? తిన్నావు? లేదు, తినాలి. ఎందుకు తినలే? ఇప్పుడు నువ్వు వచ్చినావా బిర్యానీ తింపి. నేను 5 రోజుల నుంచి తినలే. అయ్యో, నువ్వు తినకపోయినా పర్లే, నేను తింటాలే. ఏయ్, ఇట్లా కూడా ఉంటారు అమ్మాయిలు. ఇట్లనే పాపం తినలే అంటే ఏదో తినిపించాలి కానీ. ఓహో, అంటే మీ పిల్ల ఏమంటుంది? పిల్ల పోయే బాధలో ఉన్నా, మళ్ళీ పిల్ల అంటుంది. పిల్ల పోయింది అందుకే. రోజులు అది తినగా. కంగ్రాట్స్. చెప్పండి. నువ్వు తగులుకుంటా అయింది? తగులుకోవడం కాదు, నువ్వు నా దాంట్లో జాయిన్ అయిపోయినావు అని చెప్పి. నువ్వు కూడా ఆల్రెడీ చెప్పలేదు మరి. నువ్వు నాకు అన్నీ చెప్తున్నావా? అది కూడా కరెక్ట్లే. మళ్ళా చెప్పు, ఇప్పుడు ఏమైంది, ఏం హెల్ప్ కావాలి? పిల్లలు సెట్ చేయాలా? పిల్ల ఇంకా నాకు వల్ల ఈ పిల్లలు ఈ బాబా మస్తు బాధలు ఉన్నాయి. నువ్వేంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావు? సరే ఏం బాధలు నువ్వు చెప్పు, జల్దీ చెప్పు. ఎడిగిన వెళ్ళేది ఉందా? ఏడికోలే. నాకు ఎట్లుంది అంటే నువ్వు ఇంత సడన్గా వచ్చినావు కదా, నాకు కోపం వస్తుంది. సడన్గా వస్తే కోపం వస్తుందా? రాగానే హగ్ చేసుకుంటావు అనుకున్నా. నువ్వేంటి ఇట్లున్నావు? ఫ్రెండ్ నువ్వు మంచిగా నా ఫోన్స్ కాల్ ఆన్సర్ ఇచ్చి నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు వస్తే రాగానే హగ్ చేసుకుంటుండే. అది వదిలేసేయాలి కదా. ఇప్పుడు కొత్తగా కలిసినప్పుడు మళ్ళీ ఒక హగ్గు, ఒక ముద్దే కానీ ఇట్లా చేసుకోవాలి. కానీ ఇప్పుడు చెప్పు, ఏం కష్టం వచ్చింది? నష్టం కష్టం అన్నీ వచ్చినాయి, అందుకే నీతో మాట్లాడదాం వచ్చిన. నా బాధను షేర్ చేసుకున్నాను. చెప్పు, షేర్ చేసుకుంటా కదా. వద్దని అనకు మళ్ళీ. చెప్పు, వింటావా? ఓని వినడానికి వచ్చినావా?
సాల్వ్ చేసుకోవాలి. దగ్గరికి నేను ఎగరికి రాలేదు. అవును మరి నేను వచ్చిన నువ్వు కూడా బయట నుంచి వచ్చినావు కదా. నువ్వు ఎంత నవ్వుతున్నావు ఏంది సిగ్గు లేకుండా? బ్రేకప్ అయిపోయినాడు ఇట్లుంటాడు ఎవడనా. ఇప్పుడు నవ్వక ఏం చేయాలి, బాధలు ఉన్నాయని వచ్చిన. సరే అంత పోను కానీ ఏం వెళ్ళి కావాలి చెప్పు. పిల్లని సెట్ చేయాలా? ఏ పిల్లకి ఏమవుతుంది? ఆంటీని సెట్ చేయాలా? ఏయ్ మరి ఎందుకు వచ్చినావు? నువ్వేమైనా హెల్ప్ చేస్తాను వచ్చిన. అదే ఏం హెల్ప్ చేయాలి? నేను అంటే ఏం వండి పెట్టాలా? నువ్వు హెల్ప్ చేయ, మందు పార్టీ ఇవ్వాలి? ఏమి ఇవేం వద్దురా. నువ్వు నాకు ఫిజికల్గా హెల్ప్ చేయరాదు? నీ చంప వగులుతుంది. ఏమన్నా నేను నీ ఫ్రెండ్ని, ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ని అడుగుతారు, పక్క అమ్మాయి ఎవరు అడిగితే కొడుతుంది. అవునా? ఏమో నాకు తెలియదు మన ఫ్రెండ్ ఇట్లా చేస్తుందా అని. ఫ్రెండ్కి అడగాలరా? ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, అది చేస్తున్నావు కదా. నేను అది చేయట్లే. నిన్న నుంచి రీల్స్ చూస్తుంటే అన్ని బెస్ట్ ఫ్రెండ్ ఎంబడే వెళ్తున్నారు. అందుకే నీ బెస్ట్ ఫ్రెండ్ ఖాళీగా ఉంటుంది అని వచ్చినట్టున్నావు. దాంతో పాటు ఆల్రెడీ బ్రేకప్ అయింది కదా నీకు. ఖాళీ ఒక్కదాన్ని ఎందుకుంటావులే, ఇద్దరం అవసరం లేదు. దానికేముంది, ఏం అవసరం లేదు. నేను పాపం వచ్చిందంటే నేను ఒకసారి హెల్ప్ చేయి, ఇంకోసారి అడగను. అవసరం లేదు. నువ్వు ఒకసారి నాకు హెల్ప్ చేయి, నెక్స్ట్ సారి నీకు హెల్ప్ చేస్తా. నిజం, నాకు అవసరం. నేను అంత కరువులో లేను. ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన అనుకో, నెక్స్ట్ సారి నీకు హెల్ప్ చేస్తాను నేను. నాకు చెల్లు అయిపోతుంది. నాకు వద్దు. నాకు మస్తు మంది ఉన్నారు కానీ నాకు వద్దు ఇప్పుడు. ఆ మస్తు మందులు నేను ఒకరిని అనుకో. నేను చేయలే అందరినీ. మస్తు మంది ఇట్లనే నీకు ఇచ్చేస్తా మళ్ళీ. అవసరం లేదు. అవసరం ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన అనుకో, మళ్ళీ నీకు హెల్ప్ చేసేస్తా. వద్దు వద్దు. చెల్లుగా అయితే రా విను. అవసరం అట్లా వద్దన్నగరా, ముందే డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా. రాయాలా? రాయేమొద్దు, కావాలంటే రూమ్కి వెళ్ళిపోదాం. కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు అంతగానో? నీకు సెట్ చేస్తా, ఆంటీలను సెట్ చేయాలా? ఆంటీలకి ఇంటికి వద్దు కానీ నీ రూమ్లో నేను ఉండిపోతా. నా రూమ్లోనా? వద్దు, మా రూమ్లో అంతా ఆడోలే పాపం. అలా జీవితం నాశనం చేయలేదు. నేను ఒక్కనే, నలుగురు ఆడల్లో ఒక మొగుడిని ఉంటే బాగుంటుంది. ఓహో, అలాగ అందరికి ఉన్నోళ్ళే చేయడానికి. నీకు లేదు కదరా. నాకు వద్దురా. నేను ఉంటా అంటే వద్దంటావు? వద్దు. ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు వచ్చాను వీడికి? ఏం అడిగినా చెప్పు. ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా ఎందుకే నా వచ్చింది ఇప్పుడు అవసరానికి? ఇప్పుడు ఏం అడిగినా అసలు ఇట్లా అడిగితే సిగ్గులేదా నీకు? సిగ్గా? నువ్వు చేసుకోలే? నువ్వు నా ఫ్రెండ్ కదా. అట్లనే ఇంకొకటి వచ్చి నాకు బ్రేకప్ అయిపోయింది, నాకు ఫిజికల్ అంటే నేను అనిపిస్తే నీకు ఎట్లుంటుంది? వానికి ఏమో తర్వాత నాకు ఫస్ట్ అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నాను. ఇప్పుడు మనం పిసుకేస్తా. మనం ఒకటే, వాంతో మనకేంది? అర్థం చేసుకో కదా కొంచెం. జయశివ ఇది ఏపో, నేను కూడా ఇంకోసారి మాట్లాడను చూడు. మాట్లాడకు. అవునా? మాట్లాడకు. అయినా మాట్లాడతా. నాకు తెలుసు. ఏదో ఒక రోజు హెల్ప్ చేస్తాను నా పక్కకి. నువ్వు నవ్వొస్తుంది నీకు. ఇక్కడ ఎంత బాధలు నాకు నిజంగా. నువ్వు ఫిజికల్ ఆడినందుకు నాకు నేను కొట్టాలా తిట్టా నాకు నవ్వు వస్తుంది. నువ్వు ఎట్లా ఆడుతున్నావు? ఏమైనా జోక్ చేస్తున్నావు నాతో? టైంపాస్ చేస్తున్నావు. ఇన్ని రోజులు మాట్లాడాలని చెప్పి టైంపాస్ చేస్తున్నావు. అవసరం నువ్వు ఒప్పుకుంటే ఏమైనా అవసరం లేదు. నువ్వు అంతా ఇన్నోసెంట్గా పెట్టకు. అనుకున్నంత ఇన్నోసెంట్ కావు. నేను చాలా మంచిగా రా. అవునరా, తెలుసురా. నిజం తేజు, నువ్వు ఒప్పుకుంటే ఏమైనా చేద్దాం కానీ నువ్వు ఒప్పుకుంటే నేనేం చేయను. సరే, ఇప్పుడు తీసుకెళ్తావు లేదా చెప్పు ఫస్ట్. అవసరమే కానీ ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేయి. ఈరోజు నాతో ఫిజికల్ హెల్ప్, రేపే నీకు ఒక మంచి అబ్బాయిని సెట్ చేస్తా. సిగ్గులేదు. అబ్బాయిని సెట్ చేస్తానే. మావాడు ఉన్నాడు ఒకడు. వద్దు వద్దురా, మంచోని సెట్ చేయి. వాడు మంచి చూసుకుంటాడు. నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకు టైంకి పైసలు పెట్టామని చెప్పు చాలు. నన్ను ఇక్కడ నువ్వు దగ్గర ఫస్ట్. భయం అవుతుందా? ఏం పోయా, నేను బాగాలేనా? నువ్వు బాగాలేదు రాదు. నువ్వు ఎట్లనే చేస్తున్నావు, నాకు ఎందుకు భయం అవుతుంది. మా బాగున్నా దాంట్లో తెలుసా? బాయ్స్ని అలౌ లేదన్నమాట.
సరే లేడీస్ డ్రెస్ వేసుకుని వస్తా. ఎంతగానే తెగిడ్సావు అనమాట వచ్చి దగ్గర రా, కొంచెం దగ్గర నుంచి మాట్లాడు. చాలా రోజులే మాట్లాడక వద్దు మళ్ళీ వద్దు రే, వద్దు వద్దా? వద్దు సరే వెళ్ళిపో, వెళ్ళిపో. అవసరం వెళ్ళిపో. వెళ్ళిపోతా. పా మీ రూమ్కి. ఛీ! తూ తూకి చచ్చిపో. ఎందుకు? సిగ్గు లేదు, పోతా లేకపోతే నువ్వు పోతా రాబడి నాతో ఏడికి నా రూమ్కి వచ్చి. నేను రాను నా రూమ్కి రా, నీ రూమ్కి రావద్దా? రాను ఇదే నారా ఫ్రెండ్షిప్. రాను